హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి నాకు ఆర్డర్ పడింది అనమాట. సిటీ నుంచి అహ్మదీ పోవాలి. సరే అని చెప్పి అహ్మద్ వెళ్దామని చెప్పి లొకేషన్ పెట్టాను. నుంచి 40 కిలోమీటర్లు అనమాట. అహ్మద్కి అయితే వచ్చేసాను. చూడండి, కోవిడ్లో ఉంటే అందరూ అంటారు కదా, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి. అన్ని బిల్డింగ్లే ఉంటాయి, రేకులుగా ఉంటాయి, రేకులు ఉంటాయి, గుడిసెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూడండి ఎట్టుంటాయి కోవిడ్. సిటీ నుంచి వచ్చి 40 కిలోమీటర్లు పడతాయి అనమాట. ఈ ఏరియాకి రాను 40 కిలోమీటర్లో. దీని దగ్గరే అనమాట, ఈ మందక దగ్గరనే పెట్రోల్ బావిలు అవి ఉన్నాయన్నమాట. పెట్రోల్ బావిలు ఉంటాయి, మర్రోళ్ళు మొత్తం ఉంటాయన్నమాట. అన్ని చెరికలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ అహ్మద్ దగ్గర. చూడండి, బిల్డింగ్ ఒకటన్నా ఒకటి ఫ్లోర్ ఏ బిల్డింగ్ లేవు, రేగులు, అన్ని రేగులు అనమాట. మన ఇండియాలో ఎట్టా పల్లెటూరులో ఆ మాదిరి రేగులు అనమాట. ఇంకా మన మళ్ళీ చిన్న చిన్న ఇళ్ళనే ఉంటాయి. ఇల్లు మొత్తం రేగులు అనమాట. ఆ రేగులు తగడతారన్నమాట ఇల్లు ఇది. కానీ బండ్లు కాదు, బయట చూడడానికి రేగులుగా ఉంటాయి అనమాట. కానీ లోగా మట్టుకు బాగా నీట్గా రెడీ చేసుకుంటారనమాట. నీటి పక్క మొత్తం బాగుంటుంది అనమాట. ఈ మందగా పెద్దదన్నమాట. ఈ మందగా పెద్దది. ఇట్లా వచ్చి నార్త్ ఈస్ట్ వెస్ట్ అహ్మద్ ఇండస్ట్రియల్ దీన్ని మొత్తం ఈ ఏరియా మొత్తం అహ్మద్ అంటారు. ఇదంతా కూడా ఇలానే ఉంటుంది అనమాట. రేగులు ఇల్లే ఉంటాయి. ఒకటో ఫ్లోర్, రెండో ఫ్లోర్ బిల్డింగ్లు అనేది ఉండదు. ఇలా రేకులు, పారి గోడ కూడా చెక్కలతో ఉంటుంది అనమాట. చూడండి, మీరు కోవిడ్ అంటే అన్ని బిల్డింగ్లు ఉంటాయి. అన్ని బిల్డింగ్లు ఏమి ఉండవు. ఒక్కొక్క ఏరియాలో ఇలాగానే ఉంటాయి అనమాట, పెంకులు ఇల్లు. అయితే మన పల్లెటూరు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. రోడ్లు కాదు, పార్కులు కాదు, అంతా పల్లెటూరు మాదిరే ఉంటుంది అనమాట. ఇది అసలు సిటీ అనరు. కోవిడ్లో ఇది ఒక ఏరియా అనరు, కానీ ఇలా ఉంటుంది. కోవిడ్లో కూడా ఇలా ఉంటుంది ఏరియా. గార్డెన్లు ఉంటాయి, మొత్తం ఉంటాయి అనమాట. గార్డెన్లు, జమియాలు మొత్తం ఉంటాయి అనమాట. పల్లెటూరు మాదిరే ఉంటుంది అనమాట. ఇది అయితే మొత్తం పల్లెటూరే, అలానే ఉంటుంది అనమాట. పెద్ద ప్లేస్ అయితే మొత్తం చెట్లు ఉంటాయి అనమాట. ఈ అహ్మదీ ఈ ఏరియా రోడ్డు చుట్టూ చెట్లు ఉంటాయి అన్నమాట. చూడండి ఎట్లనాదో, ప్రతి ఇంటికి చెట్లు ఉంటాయి. మన ఇండియా పల్లెటూరు మాదిరే ఉంటుంది అనమాట. కోవిడ్లో కూడా పల్లెటూరు మాదిరే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చేళ్ళకి నాకు 1 గంట పట్టింది అన్నమాట. ట్రాఫిక్ ఫుల్గా ఉన్న వాళ్ళకి 1 గంట పట్టింది. కస్టమర్ ఫోన్ చేసి లొకేషన్ పెట్టింది అనమాట. ఆ లొకేషన్ పెట్టిన తర్వాత వెళ్ళాను మేడం. కస్టమర్ దగ్గరికి వెళ్ళాను, ఆర్డర్ ఇచ్చేసి వెళ్తున్నాను అనమాట. నాకు ఇప్పుడే ఆర్డర్ అయిపోయింది. నేను ఇచ్చేసిన తర్వాత నేరుగా సిటీకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంటి మళ్ళీ పోవాలి కూడా 1 గంట పడుతుంది అన్నమాట. అయితే మొత్తం ప్లేస్ అయితే బాగుంటుంది అనమాట. మనం ఉండేదానికి కాదు, తిరిగేదానికి అన్నిటి బాగుంటుంది అనమాట. కానీ ఇక్కడ కూడా చెకింగ్ ఉంటుంది అనమాట, ఫుల్ చెకింగ్.